ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. జీవాహారమైన నీ వాక్యాన్ని ఆధ్యాత్మిక భోజనార్థం ఇమ్మని అడుగుతున్నాము. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని నేర్పిన మీరు మాకు ఈ అనుదిన ఆధ్యాత్మిక ఆహారాన్ని కూడా ఇమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రభు, మా శ్రోతలు రక్షణ పొందాలి, అట్టి కృపనివ్వండి. అవసరతలు హెచ్చుగున్నవి, వాటిని తీర్చండి. మీపై ఆధారపడి ప్రారంభించిన ప్రతి పని ముగింపు చూచు కృపనివ్వండి. యేసు దివ్య నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం మీ ఎదుట ఉంచుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం శ్రేష్టమైన మాటలు. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. చూడండి, యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలు మర్మయుక్తంగా ఉన్నాయి. చీకటి, వెలుగు, ఈ రెండింటిని గురించి మాట్లాడుతున్నాడు. నీ దేహమునకు దీపము కన్ను, కన్నే అన్నాడు. కన్ను మాత్రమే. చూపు లేనివాడు తన శరీరాన్ని సంపూర్ణంగా వినియోగించుకోలేడు, డార్క్నెస్లో ఉంటాడు. చూపు కలిగిన వాడు తన శరీరంతో చక్కగా పని చేయగలుగుతాడు. దేహమునకు దీపము కన్ను. ద ఐ ఈజ్ ద ల్యాంప్ ఆఫ్ ద బాడీ. సో ఇఫ్ యువర్ ఐ ఈజ్ హెల్దీ, యువర్ హోల్ బాడీ విల్ బి ఫుల్ ఆఫ్ లైట్. నీ కన్ను తేటగా ఉన్న ఎడల అన్నప్పుడు ఇఫ్ ఇట్ ఈజ్ హెల్దీ, ఆరోగ్యదాయకంగా ఉన్నప్పుడు నీకు సమస్తం వెలుగుంటుంది. నేను డేక్స్ బైబిల్ ఎక్కువగా చదివాను చాలా కాలం క్రితం. 1998-2000 మధ్యలో డేక్స్ బైబిల్ విస్తృతంగా చదివాను. అది 6 పాయింట్ లెటర్స్తో ఉంటుంది. అంటే చాలా మైన్యూట్, భూతద్దం పెట్టి చదవాలి. ఆ బైబిల్తో పాటు భూతద్దం కూడా ఇస్తారు కంపెనీ వారు. నేను కూడా కొనుక్కున్నాను. కానీ ఆ భూతద్దం వాడకుండా చదివాను. ఆ తరువాత నా కంటి చూపు దెబ్బతింది దాని కారణంగా. ఇప్పుడు నేను పెద్ద అచ్చు ఉన్న బైబిల్ను కూడాను కళ్ళద్దం లేకపోతే బ్లర్గా అయిపోతుంది, నాకు కనపడదు. కళ్ళద్దం ఉంటేనే. సడన్గా ఒక విషయం జరిగింది గత దినం. నేను చాలా అత్యవసరమైన పనిలో ఉన్నాను. అదే సమయంలో నా కంటి అద్దం ఊడి కింద పడింది. అది లేకపోతే నేను చూడలేను. ఖచ్చితంగా నేను చూడాలి. ఆ మెడిసిన్ పేరు నేను చూడాలి. అది నాకు కనపడాలి. కనపడకపోతే నేను అవతల పేషెంట్కి ఇవ్వలేను. చాలా సివియర్ టెన్షన్ ఫీల్ అయ్యాను. ఈ లోపల ప్రక్కన వాళ్ళ కళ్ళద్దం ఉంది కనుక తీసుకుని నేను ఆపరేట్ చేశాను. కంటికి చూపు దేవుడిచ్చిన ఒక గొప్ప భాగ్యం. నిజంగా అది వెలుగు.
ఆ వెలుగు లేకపోతే మనం ఏం చేయలేం. కన్ను ఆరోగ్యంగా లేకపోతే బ్రతుకంతా చీకటమయంగా ఉంటుంది. వీ కాంట్ సీ ఎనీథింగ్. జీవితంలో గొప్ప ఆనందం పోగొట్టుకుంటాం. కనబడకపోతే ఆందోళన. అంధకారం ఎప్పుడు ఆందోళనే కదా. ఆనందం హరించుకుపోతుంది. పుట్టుకతో కన్నులు లేనివాడు వానుకున్నటువంటి భావనలు వేరు, కానీ చూపు ఉండి కొంతకాలం చూపు చూచి ఉన్నవాడు పోగొట్టుకుంటే దాని బాధ ఏంటో వాడికి తెలుస్తుంది. కనుక కంటి చూపు ఎటువంటిది? సర్వ ఇంద్రియాల్లో నయనం ప్రధానం అనేది మనకు తెలుసు. దీన్ని ప్రభువు ఉదాహరణగా చూపించాడు. ఆయన ఉద్దేశం కన్ను కాదు. ఆయన ఉద్దేశం కన్ను కాదు. నాట్ ద ఫిజికల్ ఐ, బట్ ద స్పిరిచువల్ ఐ అండ్ స్పిరిట్. నీ కన్ను దేహానికి ఏ విధంగా దీపంగా ఉండి పనికొచ్చేట్టు చేస్తుందో, పని చేయగలిగేట్టు చేస్తుందో, సెన్స్ కలిగి ఉండేట్టు చేస్తుందో, అలాగే నీ అంతరంగం తేటగా ఉండాలి. యువర్ ఐడియాలజీ, యువర్ థాట్, యువర్ యాటిట్యూడ్ మస్ట్ బి క్లియర్. తేటగా ఉండుట అంటే స్పష్టంగా ఉండటం, హెల్దీగా ఉండటం. స్పిరిచువల్గా కరప్ట్ కాకూడదు. మనం గుర్తుపెట్టుకోండి, ఆత్మ సంబంధంగా మనం డిఫైల్మెంట్లోనికి వెళ్ళకూడదు. ఎక్కడ పనికిరాని స్థితికి పోకూడదు. దేవుడు మన ఆత్మను మన శరీరాన ఒక దీపంగా పెట్టాడు. కంటికి దీపం కన్నెట్లాగో టోటల్ బాడీ శరీరానికి, ఒక మనిషి జీవితానికి ఆత్మ దీపంలా ఇవ్వబడింది. ఆ ఆత్మ హెల్దీ కండిషన్లో హోప్ఫుల్ సైట్ కలిగి జీవించినప్పుడు వెలుగుమయంగా ఉండగలుగుతాం. మన యొక్క ఉద్దేశాలు అంధకారంతో ముడిపడి ఉంటే, మన తీర్మానాలు పాపముతో ముడిపడి ఉంటే మనం ఆనందమయమైన జీవితాన్ని కోల్పోతాం. కనుక ఆధ్యాత్మిక జీవితానికి ఉదాహరణ చూపిస్తూ దేహానికి కన్ను ఎలా దీపంగా ఉంటుందో అనే పదం తీసుకొని వచ్చాడు. కన్ను చెడిపోతే దేహమంతా చీకటైపోతుంది. యోహాను సువార్త మనకు చాలా చక్కటి మాటలు నేర్పించింది. యోహాను సువార్తలో యోహాను సువార్తికుడు స్పష్టంగా తెలియచేసినటువంటి మాట ఏమిటంటే, మీ క్రియలు చెడ్డవి గనుక మీరు దేవుని యొద్దకు రాలేకపోతున్నారు అన్నాడు. 3వ అధ్యాయము 19వ వచనం. లోకములోనికి వెలుగు వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యములు చేయు ప్రతివాడును వెలుగు ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వాడు వెలుగునద్దకు రాడు. వెలుగు, చీకటి అనే పదాలు ఎక్కడ కూడా కనిపిస్తున్నాయి. మత్తయి సువార్తికుడు ఫిజికల్ ఐ గురించి మాట్లాడుతుంటే, యోహాను సువార్తికుడు హృదయమును గురించి మాట్లాడుతున్నాడు. హృదయమును గురించి మాట్లాడుతున్నాడు. లోకములోనికి వెలుగు వచ్చెను, కానీ ప్రజలు తమ క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమించలేదు. అర్థం చేసుకుంటున్నారా? వెలుగు ప్రభువైన యేసుక్రీస్తే. వెలుగు రైచియస్నెస్. వెలుగు అంటే జస్టిస్. వెలుగు అంటే హోలీనెస్. attributes of God can be called as the light for the spirit. దైవ గుణ లక్షణాలు ఆత్మకు వెలుగు. దాన్ని ప్రేమించక మనం చీకటిలోనే ఉంటున్నామంటే
మన క్రియలు చెడ్డవి గనుక. క్రియలు ఎందుకు చెడ్డవవుతాయి? అవర్ యాటిట్యూడ్స్ ఆర్ ఈవిల్. మన ఉద్దేశాలు చెడ్డవి గనుక మన క్రియలు చెడ్డవి. మన క్రియలు చెడ్డవి గనుక మనం వెలుగును ప్రేమించలేం, దైవ నీతిని ప్రేమించలేం. కనుక ఒకరి శరీరం ఏ విధంగా అయితే వెలుగుమయంగా ఉంటేనే ప్రయోజనకరమో, ఒకరి ఆత్మ యందు కూడా ఆధ్యాత్మిక ఆ ఇన్సైట్ లైట్తో ఉంటే తప్ప ఆ వ్యక్తి యొక్క జీవితంలో ప్రయోజనం లేదు. వెలిగే చీకటైతే చీకటే గొప్పదన్నాడు. అంటే ప్రయారిటీ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద లైట్ ఇన్ ద లైఫ్. ఆధ్యాత్మిక వెలుగు యొక్క ప్రాధాన్యతను చెప్పటానికి ఈ మాట చెప్పాడు. ఒకసారి నేను మోషే భక్తుని జీవితం 2 మాటలు వర్ణిస్తాను. మోషే డెస్టినీ ఏమిటి? మోషే లైఫ్ డెస్టినీ ఏమిటి? ఫస్ట్ 40 ఇయర్స్లోనే మోషే గ్రహించాడు దేవుడు తన్ను ఏర్పాటు చేసుకున్నాడని, తన ప్రజలకు విమోచన ఇవ్వటానికి తాను నియమించబడ్డాడనే అవగాహనకు వచ్చేశాడు. అయితే ఆ మొదటి 40 సంవత్సరాల్లో అవగాహనకు వచ్చిన అతడు దాని యొక్క నిజార్థాన్ని గుర్తించలేకపోయాడు. తన సొంత మనసుతో దైవ విధానాన్ని అమలుపరచాలనుకున్నాడు. అందుకే ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుని కొడుతుంటే ఐగుప్తీయుడిని చంపి ఇసుకలో పాతి పెట్టేశాడు. కాబట్టి రొమ్ము విరుచుకున్నాడు, నేను ఒక డెలివరర్గా మారాను నా జాతికని. కానీ అది కరెక్ట్ కాదు. మరోసారి ఇంకో హెబ్రియుడు కొట్టుకుంటున్నారు. అరే మీరు సోదరులు కదా, మీరెందుకు కొట్టుకుంటున్నారని పోయి అడిగాడు మోషే. ఏమీ ఐగుప్తీయుని చంపినట్టుగా నన్నును చంపి పాతి పెట్టవలనని నీవు అనుకుంటున్నావా? ఫరోతో ఈ విషయం చెబుతానన్నాడు. అక్కడ మోషే ఐగుప్తు విడిచి వెళ్ళిపోయాడు. ఈ కాంటెక్స్ట్లో మనం గ్రహించాల్సింది ఏమిటంటే యాటిట్యూడ్ ఆఫ్ ఎ పర్సన్. దేవుడు మానవ బలంతో, మానవ శక్తితో, మానవ కుయుక్తితో, మానవ నిర్మాణంతో, మానవ ఆధిక్యతలతో తన చిత్తాన్ని నెరవేర్చడానికి అన్నడు ప్రణాళిక చేయడు. ఇది ఎరుగనంతసేపు కూడా డార్క్నెస్లోనే ఉన్నాడు మోషే, చీకటే. దైవ చిత్తం ఎరుగును, దైవ చిత్తం గురించి తెలుసును, దాన్ని కంప్లీట్ చేయటం ఎలాగో అర్థం కాలేదు. హౌ టు అటైన్ ద విల్ ఆఫ్ గాడ్ అనేది అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన ఆలోచనలు సొంత మనసులో నుంచి వచ్చాయి. బట్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దాట్. దేవుడు అలా లేడు. 40 సంవత్సరాలు మిద్యానులో గొర్రెలు మేపిన తరువాత దేవుడు అతను దర్శించాడు. అతని హృదయంలోని యాటిట్యూడ్స్ ప్రాపర్ స్టేజ్కి వచ్చాయి. ఒక్కటే జరిగింది 40 ఏళ్లలో ఏంటంటే ఐ బ్రేకింగ్. నేను అనేది విరిగిపోయింది మోషేలో. 40 ఏళ్ళు పట్టింది. నేను విడుదల చేయగలను అనుకున్నాడు ఫస్ట్ 40 ఇయర్స్లో. సెకండ్ 40 ఇయర్స్ ఎండింగ్లో హోరేబు పర్వతం దగ్గర దేవుడు స్వయంగా వెళ్ళమని హృదయమెరిగి చెబితే అన్నాడు, నేను పనికిరానన్నాడు. నేను ఈ పనికి పిలువబడ్డాను, ఈ పనికి యోగ్యుడును, ఈ పని సాధిస్తాను అనుకునే యాటిట్యూడ్లో ఉండి చీకటిలో ఉన్నాడు. కానీ నేనేం చేయలేను ప్రభు, నా వలన కాదు, నీకు సమస్తం సాధ్యం, నా వల్ల కాదు అనే ఆధ్యాత్మిక రైట్ ఇన్సైట్లోనికి మోషే వచ్చినప్పుడు వెలుగుమయమైంది అతని జీవితం. ద లాస్ట్ 40 years ఆఫ్ మోసెస్ వెరీ బ్రైట్ ఫుల్ స్పిరిచువల్ లైఫ్. చాలా చక్కటి ఆధ్యాత్మిక వెలుగుతో కూడిన జీవితాన్ని చివరి 40 సంవత్సరాలు మోషే గడిపాడు. సోదరుడా, సోదరి, హౌ ఈజ్ యువర్ స్పిరిట్? నీ ఆత్మ ఏ విధంగా ఉంది? ఈ లోక సంబంధమైనటువంటి ఉద్దేశముల చేత నడిపించబడుటకు నీవు ముందుకెళుతున్న కొలది యూ విల్ సీ ద డార్క్నెస్ ఇన్ యువర్ లైఫ్. చెమ్మ చీకట్లే చూస్తాం. చాలామంది సేవకులు ఈనాడు సహితం
గాడ్స్ మిషన్ సరిగా కనుక్కోలేకపోవటం కారణం అదే. దే వాంట్ టు డూ ద మినిస్ట్రీ ఆన్ దేర్ ఓన్ మైండ్, డిపెండింగ్ ఆన్ దేర్ ఓన్ మైండ్. ఇట్స్ నాట్ ద గాడ్స్ విల్. దేవ చిత్తం అది కాదు. ఫస్ట్ యూ మస్ట్ బి బ్రోకెన్. మొదట నువ్వు విరవబడాలి. విరవబడకుండా నిర్మాణం లేదు. విరవబడకుండా నిర్మాణము లేదు, విరవబడకుండా విస్తరించుట లేదు. యేసు చేతిలో విరవబడిన రొట్టె విస్తరించింది. యేసు చేతిలో విరవబడిన పేతురు నిర్మాణం చెందాడు. యు మస్ట్ బి బిల్ట్ బై ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నీ దేహము వెలుగుమయముగా ఉండునట్లు నీ కన్ను తేటగా ఉండాలి. అలాగుననే నీ ఆత్మయందు ఆధ్యాత్మిక సంగతులు చూచినట్లు నీ జీవితమున పరిశుద్ధత, నీతి, న్యాయము కలిగి ఉండాలి. ఒక వ్యక్తి యొక్క కన్ను చెడినదైతే, అంటే మన చూపు పాడైపోతే, మోహపు చూపు అయిపోతే, దొంగతనం కొరకు చూస్తుంటే, పరులది ఆశిస్తూ చూస్తుంటే నీ జీవితం చీకటిగా ఉంటుంది. నీ కంటితో నీవెట్లా చూస్తున్నావు? ఏదైనా వనములో హవ్వ దేవుని మాట జ్ఞాపకం ఉన్నప్పుడు ఆ పండును చూచి విరమించుకుంది. కానీ అపవాది మాట విన్న తర్వాత ఆ పండును చూచి మంచిదంది. పండు మారలేదు, పండు పట్ల ఆమె చూపు మారింది. ఆమె చూపు తేటగా లేదు, ఆమె చూపులో కపటం ఉన్నది. ఆమె చూపులో దేవునికి అవిధేయత ఫలం కనిపిస్తుంది. దేవుడు నిషేధించిన దానిని స్వీకరించాలనే కాంక్ష ఆమె కంటిలో ఉన్నది. తన చిత్తం నెరవేరాలనే తపన తన హృదయంలో ఉన్నది. షీ వాంట్స్ టు ప్రూవ్ దట్ గాడ్ ఈజ్ ఫాల్స్. దేవుడు అబద్ధికుడని నిరూపించాలనే తపన ఆమె హృదయంలోకి వచ్చింది. దేవుడు కరెక్ట్ కాదు, మేమే కరెక్ట్. చాలా సందర్భాల్లో ఈ స్పిరిచువల్ ఇన్సైట్ మనం పోగొట్టుకుంటున్నాము. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన హృదయం మనలను మోసం చేస్తుంది. జాగ్రత్త. నీ జీవితానికి వాక్యమే వెలుగు. అందుకే కీర్తనాకారుడు 119వ సంకీర్తనలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉంది. నా పాదాలకు అది దీపంగా ఉంది. ఫర్ ఎవ్రీ మై వాక్ యువర్ వర్డ్ ఈజ్ ద లైట్. నా ప్రతి అడుగున నీ వాక్యము నాకు దీపం. కనుక ఆ ఆధ్యాత్మిక వెలుగులోనికి నడిచిన వ్యక్తి ఎట్లుంటుందంటే అతని జీవితం పాపపు క్రియలను విసర్జించి, శరీర సంబంధమైన క్రియలను విసర్జించి జీవిస్తాడు. మీకు విషయం చెప్పాలి. ఒక వ్యక్తి ఒక యాటిట్యూడ్తో ఉన్నప్పుడు అతని క్రియలు ఆ యాటిట్యూడ్ను కనపరుస్తాయి, ఖచ్చితంగా కనపరుస్తాయి. హృదయములో వెలువడుతున్నటువంటి ఆ యొక్క ఆలోచనల ముసురు నీ క్రియలలో ప్రతిబింబిస్తుంది. అందుకే క్రియల గురించి మాట్లాడాడు. నీ కన్ను చెడ్డదైతే దేహం అంతా చీకటి, నీలో ఉన్న చీకటి వెలుగైతే ఎంతో గొప్పది. చాలామంది అనుకుంటారు స్పిరిచువాలిటీని డార్క్నెస్ అనుకుంటారు. ఎంత సాడ్నెస్ అండి. వాడికి ఏం తెలుసండి, వాడికి ఏం తెలియదు, వాడికి ఏం రాదండి, అతనికి ఏం తెలియదండి. కానీ ఆ ఏమీ తెలియదని అనుకునే భావన ఉందే, అదే నీకు మేలుకరమైనది అవుతుంది. కనుక లోకము ఒక విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక స్థితిని వివేచింపలేదు కదా అని చెప్పి వాళ్ళందరూ డార్క్నెస్ అన్నారు కదా అని మన లైట్ ఏం డార్క్నెస్ కాదు. ఆ డార్క్నెస్ అని వాళ్ళు అనుకున్నదే మన జీవితంలో వెలుగుగా గొప్పగా ఉంటుంది. అపోస్తుల జీవితాలు దీనికి గొప్ప ఉదాహరణ. వాళ్ళు మినిస్ట్రీకి వచ్చి ఏం సంపాదించుకున్నారండి? లోకం వాళ్ళను చాలా అల్పులుగా ఎంచింది, కానీ
వాళ్ళు దేవుని చేత ఘనంగా ఎంచబడ్డారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకం మనల్ని అర్థం చేసుకోలేదు. దేవుణ్ణి నీవు అర్థం చేసుకుంటే లోకానికి నువ్వు అర్థం అవ్వకపోయినా నీవు విచారించవు. నువ్వు మనుషుల మధ్యన జీవిస్తున్నావు, శిలల మధ్యన కాదు, వృక్షాల మధ్యన కాదు. ఆ మనుషులు పాపము యొక్క బారిన పడినటువంటి మనుషులు. దే కాంట్ అండర్స్టాండ్ యూ. వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేరు. కనుక నిన్ను నీవు అర్థం చేసుకొని నీ జీవితాన్ని నువ్వు ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవటం నేర్చుకున్నప్పుడు నీ కన్ను తేటగా ఉండేటట్లు ఎట్లా చూచుకుంటావో, నీ హృదయం అట్లా తేటగా ఉండేటట్లుగా నీవు చూచుకోవటం ప్రారంభిస్తే నీ బ్రతుకంత వెలుగుమయంగా కనిపిస్తుంది. ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, పారదర్శకత ఉంటుంది నీ లైఫ్లో. పారదర్శకత లేనివాడు క్రైస్తవుడు కాడు. ట్రాన్స్పరెన్సీ లేకపోతే నువ్వు విశ్వాసివి కాదయ్యా. పైన ఒకటి, లోపల ఒకటి, ప్రతిదాన్న ద్వంద్వత్వం, ప్రతిదాన్న డబుల్నెస్, అది సరైన విశ్వాసం కాదు. అదే చెడిన కన్ను అనుభవం అంటాం దాన్ని. కనుక ఆత్మీయంగా జీవితాన్ని దిద్దుకోకపోతే ఆత్మయందు నీవు నిర్జీవముగా తయారవుతావు. నీ క్రియలు తేటగా ఉండాలి. ఆ క్రియల వెనుక దేవుడు కనపడాలి. ఆ క్రియలు దేవుణ్ణి మహిమపరచాలి. ఆ క్రియలు దేవునికి ఘనత తేవాలి, నీకు కాదు. అయ్యో నేనెంతటి వాడును అనే భావన నీలో ఉండాలి. కనుక స్పిరిచువల్ ఇన్సైట్, ఆత్మ సంబంధమైనటువంటి అంతరంగ సంబంధమైన చూపు నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది ఈ యొక్క వచనాల్లో నేను అర్థంగా గ్రహించి మీ ముందుంచుతున్నాను. 24వ వచనం చదువుకుందాం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడై ఉండనేరడు. ఒకడు ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమిస్తాడు. ఒకరి పక్షం గుండి ఒకరిని తృణీకరిస్తాడు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. నేను సిరి దేవుడు అనే అంశం రేపు చెబుతాను, నాకు టైం చాలదు. 2 మాస్టర్స్ గురించి వాళ్ళు మాట్లాడదాము, కామన్గా మాట్లాడుకుందాం. ఇద్దరు యజమానులకు ఎవడునూ దాసుడుగా ఉండలేడు. యు కాంట్ బి ద సర్వెంట్ ఫర్ 2 మాస్టర్స్. ఇవాళ ఇది మనం చూస్తే చాలామంది ఒక మాస్టర్ దగ్గర ఉంటలా, ఒక యజమానుడి దగ్గర ఉంటలా, 4 యజమానులు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కాలం మారుతూ వస్తుంది కదా. అయితే ఒకే కాలమున 2 యజమానుల క్రింద, అది మనం గుర్తించాల్సింది. కొంతమంది పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. ఇక్కడ 1 గంట సేపు, ఇంకో చోట ఇంకో గంట సేపు. నారాయణలో 1 గంట టీచ్ చేస్తే చైతన్యాలు ఇంకో గంట టీచ్ చేస్తాడనమాట. అట్లా అది కాదు అక్కడ అర్థం. ఒకే సమయాన ఒకే వ్యక్తి 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అది మనం గ్రహించాలి. కనుక ప్రభువు చెబుతున్నాడు, దేవునికి సిరికి. సిరి లోకాన్ని పాలిస్తోంది. సిరి దేవుడు చేయగలిగిన పనులను ధనం చేస్తున్నట్టుగా భ్రమింపజేస్తుంది మనుషుణ్ణి. కాబట్టి మనిషి అట్రాక్ట్ అవుతాడు దానికి. ఈ రెండింటికి ఒకేసారి దాసుడమై ఉండటం అసాధ్యం. ఒక యజమానుని వ్యతిరేకిస్తావు, తృణీకరిస్తావు, విసర్జిస్తావు, మరొక యజమానుని ప్రేమిస్తావు, హత్తుకుంటావు. ఇద్దరిని ఒకేసారి హత్తుకోలేవు, ఇద్దరిని ఒకేసారి అంగీకరించలేవు, ఇద్దరికీ ఒకేసారి దాసుడిగా ఉండలేవు. అలాగనే భూమి మీద నివసిస్తున్న కాలంలో నీవు దేవునికి దాసుడవా, ధనానికి దాసుడవా? రేపు నేను ఇంకెక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఫరెంట్ క్యారెక్టర్స్ని తీసుకొని మీ ముందు వివరణ ఇస్తాను. మీరు ఎవరికి దాసులుగా ఉంటున్నారు? లోకానికి దాసులమా, దేవునికి దాసులమా? యేసుక్రీస్తు ప్రభువారికి కలిగిన శోధన ఒకటి చెబుతాను వినండి. అపవాది యేసు ప్రభువును ఒక మాట అడిగింది, నీవు నాకు నమస్కరిస్తే
ఈ లోక మహిమ నేను నీకు ఇచ్చేస్తాను. వాట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద మనీ. దాని బలం ఏమిటి? డబ్బే. క్రిస్టియన్ మినిస్ట్రీలో మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన అంశం, మినిస్ట్రీ నెవర్ కంటిన్యూస్ బేసింగ్ ఆన్ ద మనీ. ఇఫ్ ఇట్ ఈస్ బేసింగ్ ఆన్ ద మనీ, ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద డెవిల్, నాట్ ద గాడ్. గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువు ఆయన లెక్క చేయలేదు ఆ మాటకు, నమస్కరించడానికి ఒప్పుకోలేదు ఆయన. కనుక దేవుడు తనను పంపించాడు. దేవుడు అధికారం క్రింద తాను పనిచేస్తాడు. ఆయన ఎలా నడిపిస్తాడు అలా నడుస్తాడు. సిలువ మీదకి వెళ్తాడు, శ్రమ పడతాడు, చనిపోతాడు. ఆ మార్గమే ఎన్నుకున్నాడు తప్ప సులువుగా సాతాన్ని ఇచ్చేస్తానంటే ఒక నమస్కారం పెడతాక వెళ్ళలేదు. లోక మహిమను చూపించింది సాతాను. ప్రభువుకి లోక మహిమంతా చూపించేసాడట. ఇదంతా నీకు ఇచ్చేస్తాను, నీవు నాకు సాగిలపడు చాలంది. కనుక హూ ఈజ్ యువర్ మాస్టర్? అపవాదికి నీవు తలంచుతావా లేక దేవునికి తల ఉంచుతావా? చెప్పాలి. మనం అబ్రహాము లోతులను తీసుకుంటే, అబ్రహాము దేవునికి యజమానునిగా స్వీకరించాడు. అందుకేమే అబ్రహాము లోక సంబంధమైనటువంటి ఆ రిచ్నెస్ వైపు పరిగెత్తలా. సొదొమ గొమొర యెహోవా తోటలాగా కనపడిందంటే ఎదెనులా ఉందన్నమాట, పచ్చగా ఉంది. అది కోరుకున్నాడు. కనుక దాన్ని తనకు యజమానుడిగా తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. లోతు నష్టపోయాడు, అబ్రహాము నష్టపోలేదు. కనుక అబ్రహాము దేవుణ్ణి తనకు యజమానుడిగా తీసుకున్నాడు. అందుకే మెల్కీ సెదకు యొద్ద దశమాంశాలు అర్పించినప్పుడు ఆ సొదొమ రాజు ఆఫర్ ఇచ్చాడు, ఇదిగీ డబ్బంతా తీసుకొని, నీవు నీ చేత నేను ధనవంతునైతినని నీవు చెప్పుకొనకుండా నిమిత్తం నీ నుండి చెప్పుల వారినైనా నూలు పోగునైనా నేను ముట్టనన్నాడు అబ్రహాము. కనుక నా పరిచర్యలో డబ్బు వల్ల, పలానా వ్యక్తి వల్ల నేను పరిచర్య చేశాను అనేది రుజువైతే నాకు ఆ పరిచర్య దండగా. ఇట్ ఈస్ షేమ్ఫుల్ టు మీ. అది అక్కడ కాన్సెప్ట్ అండి. కనుక ఐగుప్తు ధనము కంటే క్రీస్తునందలి నింద గొప్ప భాగ్యము, దేవుని పిల్లలతో శ్రమపడుట భాగ్యము. అర్థమవుతుందా? ఎవరు నీ యజమానుడు? మోషే ఎవరిని యజమానుడికి తీసుకున్నాడు? సింహాసనం మీదకి వెళ్ళి డెలివరెన్స్ ఇవ్వచ్చు కదా. తానే ఫరోగా మారి ఐగుప్తుల్ని పంపొచ్చు కదా. దట్ ఈస్ ద వే ఆఫ్ ద సాటన్. అది సాతాను మార్గం. అందుకే మోషే ఆ విధంగా వెళ్ళలేదు. కనుక సోదరుడు సోదరి, హూ ఈజ్ యువర్ మాస్టర్? నేను డబ్బుని సంస్థల్ని నాకు తలగా తెచ్చుకుంటే నా పరిచయం భిన్నంగా ఉండేదేమో, ఇలా ఎంటీ పాకెట్స్తో ఉండేవాడు కాదేమో. కానీ నేను ఏ పని ప్రారంభించిన దేవుడు చేశాడు. నిన్నటి ఉదయం తెల్లవారుజామున ప్రార్థనలో బలమైన పరిచర్య చేయమనే ఒక ఆలోచన ప్రభు తెస్తూ ఉన్నాడు. ఐఎమ్ ప్రేయింగ్ అండ్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్ ఫర్ దట్. గ్రేట్ మినిస్ట్రీ చేయటానికి, ఇంకా ఎక్కువ పరిచర్యలోనికి రావటానికి దేవుడు నన్ను ఆహ్వానిస్తున్నాడని నాకు అనిపిస్తుంది. ఈజ్ ఇట్ పాసిబుల్ విత్ ఎంప్టీ హ్యాండ్స్? చేతిలో చిల్లుగా లేకుండా సాధ్యమా? మోషే 20 లక్షల మందిని ప్రతిదినం 40 సంవత్సరాలు పోషించలేదా? విత్ ఎంప్టీ హ్యాండ్స్, చేతుల్లో ఏమి లేకుండా. కనుక హూ ఈజ్ యువర్ మాస్టర్? ఎవరు నీ యజమానుడు? రేపటి దినం మరికొన్ని విషయాలు చెబుతాను. జాగ్రత్త, డబ్బుకు దాసులు కాకండి, బానిసలు కాకండి. ప్రార్థించుకో. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రభు వందనాలు. ఎపిసోడ్ సహకారులను పంపండి, ప్రేక్షకులను దీవించండి.
యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడైనను గాక. ఆమేన్.